పూర్వీ ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. దిగండి. సూపర్. కళ్ళజోడు చేస్తే ఇంకా బాగా కనపడుద్ది. సూపర్. రొయ్య గారు రండి. ఇదే ఊరి ఉడతలు పెట్టిన ఆయన ఎక్కడే ఉందిరా చూడడానికి నా రొయ్య. అమ్మమ్మమ్మమ్మ అలా అనకండి. అక్కడ కొలను చూడండి. చూసాము. ఆ కొలంలో స్నానం చేస్తే ఉన్న రోగాలు పోతాయి, లేని రోగాలు వస్తాయి. మీరు టూ మచ్ కామెడీ చేస్తున్నారు. నేను కదా. పుణ్యం వస్తుంది, వెళ్ళండి స్నానం చేయండి. అయితే ఆ కొలంలో నేను దిగనవసరం లేదు. ఎందుకనో? ఎందుకంటే నాకే రోగాలు లేవు గనక. మీకు లేనిదేంటో నాకు తెలుసు. నోరు మూసుకుని నీళ్ళలో దిగండి. అయితే ఓకే. ఊరు నీ అమ్మ వాడు ముందు వీడొచ్చాడు బయటికి. వాడాడే ఈయనే మా ఆయన విగ్గు పెట్టుకుని వీడు. అరే వెంకటాచలమా, నా అయ్యారా కాకులు తినడాయరా మమ్మల్ని అందరూ నీళ్ళలో దింపి నువ్వు ఒడ్డే చేస్తున్నావు నా రొయ్య. మనకి జలగండ ఉంది. మీ ఇద్దరు రండి. అలాగే రండి, పంపిస్తాను. ఏంటండి మీరు అసలు ఏమనుకుంటున్నారు? మంచి మర్యాద కొంచెమైనా లేవా? అదేంటమ్మా ఇప్పుడు ఏమైందని? మీరు మాట్లాడకండి ప్లీజ్. ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. సారీ అండి, అందరూ సరదాగా ఉంటేను. ఉంటే నీళ్లు కొడతారా? నిజంగా నా మీద కోపం వచ్చిందని భయపడిపోయానండి బాబు. నాకు మీ మీద కోపం ఎందుకుంటుందండి? అయినా అసలు మీరేం చేశారని నీళ్లు చల్లారు అంతే కదా. ఓర్నాయను వామ్మో, ఆ వెంకటాచలంగానే తెంగని రాయాలనుకున్నాను. వాడికన్నా కూడా నువ్వు. అమ్మో నేనేమో అనుకున్నాను కానీ నువ్వు మామూలు పిల్లవి కాదమ్మాయి. రొటీన్ గా ఉంటే లైఫ్ బోర్ కొడుతుంది కదా పిన్ని గారు. వెంకటాచలమా, నా యాల కుందేలు బట్టి రాయాలని కింద కలుతానే కాళ్ళకాడ చెరువులో ఏమైనా కప్పలు ఉన్నాయా ఏంద్రా? ఒకప్పుడు ఉండేయండి, మరి ఇప్పుడు ఏమయ్యాయి? పావులు వచ్చి తినేసి. అంటే ఇందులో పావులు ఉన్నాయా? అదిగా కదా నేను దిగలేదు. ఏంటలా చూస్తున్నారు? శైలజ గారు మీకు నమస్కారం. నన్ను నేర్పించాలు ఇంకొదిలేయండి. సూపరు సూపరు. ఏంటిది గాడిదని చూసి సూపర్ అంటే? ఏది గురుగారు నాకేమంటే నేను చూసేస్తాను. వెళ్ళవా, ఇవన్నీ చూడాలంటే కళాహృదయం ఉండాలా? మనం అదృష్టం కొద్ది అన్నవరం వచ్చాం కదా, లేకపోతే ఆడుకోబోతున్నాను. శ్మశానంలో తీసుకొచ్చావా? ఇది పుర్రెలు కనిపిస్తా ఉన్నాయి. అంత ఇంపార్టెన్స్ లేకపోతే నేను తీసుకొస్తానా? అది మామూలు పుర్రు అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరిది ఏంటి? పిఠాపురం మహారాజా వారు. రెండో పుర్రే అది ఆయనదే. ఇదిగో ఇడుచుడు, ఒక మనిషికి 2 పుర్రెలు ఉంటాయట. అది చిన్నప్పుడు ఇది పెద్దప్పుడు తిన్నాయా? మీ ఏదో డిస్కషన్ చచ్చిపోతున్నా మీకు. సూపర్. ఎంతసేపు నువ్వేరా చూసేదనా రొయ్య? అబ్బా అబ్బో, రొయ్యలే రొయ్యలు, ఇంగ్లీష్ రొయ్యలు. అన్నయ్య గారు ఇలా ఇవ్వండి. చూడమ్మా, చూడు చూడు. అదేంటండి అక్కడ ఇచ్చారే? ఏదైనా బైనాక్లర్ మీరు చూస్తున్న బాగా ఇలా రండి, పక్కకి రండి, మీ సంగతి చెప్తాను. పెట్టేవలేవా నీ పర్సనాలిటీకి బెల్ట్ ఒకటి. అరే ఉచ్చుకుంట్లో చేపలు పెట్టినాయారా? మమ్మల్ని నీళ్ళలో తిప్పి ఒడ్లు ఉంటామంటారా? ఎదవనాయాలని. ఎల్లవాయ్ ఆడవాళ్ళ చీరలు చొక్కాలు గురించి ఏమండి శైలజ గారు? శైలజ గారా? మీ ఆవిడ గారు అక్కడేదో చెట్టు కనపడితే ఆగారు. ఎక్కడనే? ఇప్పుడు ఎక్కడికయ్యా దేవానందం? ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో లవర్ స్పాట్ ఉంది, అక్కడికి. ఆలోచించడానికి తొందరగా బయలుదేరు. మరి శైలజ రాదటే చెప్ప తుంచుమోహనాయాలని. వాళ్ళేదో కొత్తగా పెళ్ళిన వాళ్ళు కాసేపు చాటును కూర్చొని ముద్దు ముచ్చట తీర్చుకుందాం అనుకుంటుంటే నువ్వు పిలిచింది మధ్యలో రొయ్య. వాళ్ళే వస్తారు బెల్లగా. ఇప్పుడు బడే ఐడియా ఇచ్చారు బళ్ళేరావు గారు. ఇంకా కృష్ణమూర్తి, ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో లవ్ స్పాట్ ఉంది. మేము బస్సులు వెళ్ళిపోతాం, మీరు హ్యాపీగా నడుచుకొచ్చేయండి. ఉండు, ఇప్పుడే వచ్చేస్తాం. 5 minutes వచ్చేస్తాం. ఫ్రాడ్ రైట్. గుంజీళ్ళు తీసిన చాలు, అవతల బస్సు వెళ్ళిపోయింది. 5 కిలోమీటర్లు నడవాలండి. అయ్యయ్యో, బస్ వెళ్ళిపోయిందా? మన వదిలేసి ఎలా వెళ్ళాడండి? వాడు మాత్రం ఎంతసేపు ఆగుతాడండి? మీరు ఇలా కనపడరా కల మొక్కుతూ ఉంటే. దేవుడి గురించి అలాంటి మాటలు మాట్లాడకండి. అసలు ఆయన లేకపోతే మనం లేవండి. అంతదాకా ఎందుకు? ఏ పరిచయం లేని మనిద్దరం ఒకే రోజు ఒకే బర్త్ లో జర్నీ చేయటం
ఒక రోజంతా ఇలా కలిసి ఉండటం, మంచి ఫ్రెండ్స్ అవటం అన్నీ ఆయనే డిసైడ్ చేస్తాడు. కాసేపు మీరే కరెక్ట్ అనుకుందాం. ఒక్క నిమిషమైనా దేవుడికి రెస్ట్ ఇవ్వరండి? అయినా 24 గంటలు దేవుడిని విసిగించేంత కోరికలు మీ అమ్మాయిలకి ఏముంటాయండి? ఏముంటాయంటే చాలా చాలా కోరికలుంటాయండి. ఎప్పుడు చూసినా కరుసుకొని ఉంటావు. మీది లవ్ మ్యారేజా? నేను పెళ్లి చేసుకోలేదు కానీ అమ్మాయి చచ్చిపోయింది. మిమ్మల్ని చేసుకున్న అదే పని చేసిందండి. నీ గుందిరా ఎప్పుడు మీ చీర చొక్క చాలా బాగుంది. హలో మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి, ప్రయాణం బాగా ఆనందంగా ఆహ్లాదకరంగా జరిగిందా? బాగా జరిగింది. నీతో చిన్న పని ఉంది, కొంచెం పక్కస్తావా? ఏటి కాంప్రమైజా? ఇక్కడే బతిమలకొచ్చుగా. ఓ మిస్సెస్ శైలజ గారు ఉన్నారనా? మీరు వెళ్ళండి. వెళ్ళండి. రండి బ్రదర్. అంటే గురుగారు మ్మ్. మొదట్లో చెరువులోని రొయ్యి పిల్లల్ని వదులుతారా? ఆ, దున్నపోతుల్ని, ఆ, కుక్క పిల్లల్ని ఆ. ఎట్లా వదులుతాము. ఆ. చేపలు, ఆ. రొయ్యలు, తాబేళ్లు వస్తాయి. అది మ్యాటర్. ఇదే విషయం పదే పదే రిపీట్ అయితే అబ్బే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే బోర్ కొడుద్ది. ఆ. ఈ సంచి ఆ? బస్సులు ఇస్తానులే. పద. డియర్ ప్యాసింజర్స్, ఇప్పుడు మీకు అద్భుతమైన ప్లేస్ చూపించబోతున్నాను. రండి. ఏమి తిప్పుతున్నావురా మమ్మల్ని ముళ్ళల్లో? పిల్లి గనక పిల్లల్ని తిప్పినట్టు తిప్పుతున్నావా? అది లవర్ స్పాట్. ఆహా. ఒక విధంగా చెప్పాలంటే ప్రేమికులకి గుళ్ళంటిది. ఆ బెంచి కనిపిస్తుంది చూడండి. ఆ బెంచ్ మీద కూర్చుని ప్రేమికులు గాని, ఇష్టపడ్డవాళ్ళు గాని, భార్యాభర్తలు గాని ఏం కావాలని కోరుకుంటే అది జరుగుతుంది. అయితే నేను మా ఆవిడ అక్కడ కూర్చొని విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే జరిగిపోద్దా? గ్యారంటీగా జరిగిద్ది. నీకు విడాకులు వస్తాయి, మీ ఆవిడకి వేరే పెళ్లి అమ్మో. జరిగింది. రేయ్, ఇది నిజంగా నిజమేనా? దేవుడి మీద ఒట్టు, ఇది మాత్రం నిజం. నన్ను నమ్మండి. ఇదిగో కృష్ణమూర్తి, మీ ఇద్దరు వయసులో ఉన్నోళ్ళు, కొత్తగా పెళ్ళైనోళ్ళు, వెళ్ళా బల్ల మీద కూర్చోండి. అయ్యయ్యో, మీరు పెద్దవాళ్ళు, మీరు వెళ్ళి కూర్చోండి. ఆహా. ఆ, బాబాయ్ గారు, మీరు పిన్ని వెళ్ళి కూర్చోండి. మేము వెళ్ళి కూర్చునేదేముందమ్మా నా రొయ్య. కుర్రోళ్ళు మీరు వెళ్ళి కూర్చోండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఆ. వెళ్ళమ్మా. ఆ. వెళ్ళండి. 4 అబద్ధాలు అన్నా ఇద్దరిని కలపాలరా, పెట్టలు కొట్టినా. ఏయ్. వెళ్ళండి, వెళ్ళండి. ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళండి. దిస్ ఇస్ ఫర్ యూ. ఓ, ఏంటండి ఇది? గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు కాదు, హైదరాబాద్ వెళ్ళాక చూడండి. కోరుకోండి. లేడీస్ ఫస్ట్, మీరే కోరుకోండి. ఒక పని చేద్దాం, మనం అందరిలాగా ఎవరి గురించి వాళ్ళం కాకుండా ఒకరి గురించి ఒకరిని కోరుకుందాం. అలాగే కానివ్వండి. ఓ ప్రేమ దేవుడా, మా కృష్ణమూర్తి గారికి మంచి అందమైన పెళ్ళాం దొరకాలి. ఆవిడికి దేవుడంటే అస్సలు నమ్మకం ఉండకూడదు. పూజలు, నోములు, వ్రతాలు, గుళ్ళు, గోపురాలు అంటూ విసిగించకూడదు. నాకు అలాంటి భార్య కావాలి మీతో చెప్పానా? లేదు. పోనీ మీకు ఎలాంటి భార్య కావాలో చెప్పండి, అలాగే కోరుకుంటాను. చెప్పండి. అచ్చం మీలాంటి భార్య కావాలి. విజయవాడ వచ్చిందండి? అబ్బాయి రాలేదండి, నేను లేపుతాగా, మీరు పడుకోండి. అన్నవరం వచ్చింది, దిగండి. సారీ అండి, రాత్రంతా నిద్రలేదు, అందుకే. పర్వాలేదండి. థ్యాంక్ యూ. ఆ, ఇదిగో కిట్టమూర్తి, మీరుండటం వల్ల అసలు టైమే తెలియలేదయ్యా. అమెరికాలో ఉన్న నా కొడుకు కోడలు అన్నారం వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ సత్యనారాయణ మూర్తి మిమ్మల్ని చల్లగా చూడాలి. ఇదిగో కృష్ణమూర్తి, పెళ్ళంటే రొయ్య వ్యాపారం కాదు, 100 ఏళ్ల పంట. ఏదైనా తేడా ఉంటే మగవాళ్ళు మనం సర్దుకొని పోవాలా. ఇదిగో నువ్వు నెల్లూరు వస్తే మాత్రం తప్పకుండా బుచ్చిరెడ్డి పైన రావాలా. 2 రోజులు ఉండి రొయ్యల కొర తిరిగిపోదు. థ్యాంక్స్ అండి, మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇదిగో బాబు, థ్యాంక్స్ అండి. పిల్లా పాపలతో కలకాలం ఆనందంగా జీవించండి. చాలా పొద్దుపోయింది, రేపు గుడికాడికి వెళ్తాం. పదవే. వస్తానమ్మా. ఏమండి, మీరు కాటేజ్కి వెళ్ళండి, నేను కిందకి వెళ్ళేదని రూమ్ ట్రై చేస్తాను. రూమ్ దొరకపోతే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, లేదంటే టెంపుల్లోనో. అంత త్యాగం చేయక్కర్లేదు. ఈ టైంలో రూమ్ దొరకదు. కాటేజ్కి వెళ్దాం, పదండి. నా తిప్పలేవు, నేను పడతాను, నన్ను వదిలేయండి. వద్దని చెప్తున్నానుగా, పదండి. రండి. అది ఇక్కడ ఓపెన్ చేయొద్దని చెప్పాను కదా, ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయండి. ఏమండి, అలా కూర్చొని నవ్వకపోతే కొంచెం హెల్ప్ చేయొచ్చుగా.
దేనికి? ఈ బెడ్ పక్క రూమ్ లో వేసుకుందామని. అదే దేనికని అడుగుతున్నాను. మీరు ఇక్కడ పడుకుంటే నేను అక్కడ పడుకుందామని. ఆ రూమ్ ఇక్కడికి ఎంత దూరం ఉందండి? అదేమన్నా 7 సముద్రాల అవతలుందా? 7 అడుగుల దూరం కూడా లేదు. చూడండి కృష్ణమూర్తి గారు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు నన్ను నమ్ముతున్నారు. మన మనసు మంచిదైనప్పుడు, మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు ఏ అడ్డుగోడలు అవసరం లేదు. తప్పుకోండి. రేపు మనం దర్శనం చేసుకోబోయే ఈ సత్యనారాయణ స్వామి మన మధ్యలో ఉన్నాడు. ఇంకేం ఆలోచించకుండా పడుకోండి. పడుకోండి. పోలీసులు ఏమోనండి. కొంప తీసి వెంకటాచలం గారు ఏమైనా రిపోర్ట్ ఇచ్చాడా? ఇదంతా మీ వల్లే జరిగింది. అయ్యయ్యో, తలుపు తీస్తే కదా ఎవరొచ్చారో తెలిసేది. ముందు వెళ్ళి తలుపు తీయండి. అరే రే, ఎవరిని చెడగొట్టినట్టున్నానే. ఏం లేదు, పొద్దున్న ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతున్నాం కదా, అందుకని గుడికాడ సలిమంట వేసి కూకున్నారు. మీరు వస్తే బాగుంటుందని చూస్తున్నారు. మేము పడుకుంటాం బాబాయ్ గారు. బలివడివయ్యా, జీవితంలో కొన్ని ముచ్చట్లు ఎప్పుడంటే అప్పుడు రావు. అనుభవం మీద చెప్తున్నాను. ఎడే పద రామ్మా. ఓం సూపర్ స్టార్ కృష్ణాయ నమః. ఓ చిన్నదానా, ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, ఓ చిన్నదానా, ఓ చిన్నదానా, ఓ చిన్నదానా. ఏంటి మీ ఆయన 5 మార్క్స్ చేసేస్తున్నారు? నువ్వు చెయ్యి. ఇప్పుడు మా ఫేవరెట్ ఎన్టీఆర్ స్టెప్ వేస్తాను, చూసుకోండి. కానీ వయసు ఆహా! ఆకు చాటు పిందె తడిచే, కోకమాటు పిల్ల తడిచే, ఇది డాన్సా? వాళ్ళ ఫ్యాన్స్ వస్తే నీ ప్యాంట్ తడుస్తుంది. రావయ్య కృష్ణమూర్తి, వీళ్ళ ఎదవ డాన్సులు చూడలేక చచ్చిపోతున్నాం గానీ ఓ మంచి పాట ఎత్తుకో. సారీ సార్, నాకు పాట ఎత్తుకోవడాలు పిల్లలు ఎత్తుకోవడాలు రావండి. అదేనే బాబు, మనిషి పుట్టిన తర్వాత పని పాట చేయాలి. అందుకే కదండి నేను పని చేస్తాను, ఆవిడ పాడతారు. అలాగైతే ఆవిడ్ని పాడమనండి. ఏంటండి నన్ను ఇరికించారు? ఇందులో ఎరికిష్టం ఏముందండి? పొద్దున ఎస్పీ శైలజలాగా పాడేశారుగా, ఇప్పుడు అలానే పాడండి. మీ ఇద్దరు తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు నువ్వు పాడమ్మా. ప్లీజ్ పాడండి, మీరు పాడితే చాలా బాగుంటుంది. శైలజ గారు, ఇది మా పిన్ని ఇచ్చింది, ఎక్కడ వేయాలండి? అయ్యయ్యో, ముడుపులు వేయరు, కడతారు. పదని చూపిస్తాను, రండి. కట్టండి. థ్యాంక్ యూ. శుభతిథౌ శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాముద్దిశ్య. మీ పేరు? కృష్ణమూర్తి. గోత్రం? తెలీదు. కృష్ణమూర్తి నామధేయస్య. మీ పేరమ్మా? శైలజ. శైలజ నామధేయ అయాహ ధర్మపత్ని సమేతస్య. పిల్లలు? మాకింకా పెళ్లి కాలేదు. ఆ విషయం ముందే చెప్పాలి కదా. హస్తం ప్రక్షాళ్య, హస్తం ప్రక్షాళ్య, హస్తం ప్రక్షాళ్య. ఓహో అలాగే. హస్తం ప్రక్షాళ్య. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూపిపారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభేత్. అక్షతలు. ఓహో సారీ. కాస్త ఆచార వ్యవహారాలు నేర్పమ్మ ఆయన గారికి. ఓం హిరణ్య పాత్రమదో పూర్ణం దదాతే పదవ్యాసాదేతే ఏకదా. ఇందులో కూడా తీసుకుంటావా నాయనా? ఐస్ క్రీమ్ పార్లర్లు తిరగగానే సరిపోదు నాయన, అప్పుడప్పుడు ఆలయాలకు కూడా వెళుతూ ఉండాలి.
కాస్తంత అమ్మాయిని చూసేనే నేర్చుకో. మానో యుగంసే జాతవేదోగామస్వం పురుషం జగద్ అభివ్రజగ్నశ్రియా మా పరిపాతయ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అన్నవరం చాలా బాగుంది కదండి. ఇక్కడే ఉండిపోతారా ఏంటి? ఒక్కరికే కాటేజ్ ఎవరుగా. శైలజ్ గారు, సత్యనారాయణ స్వామి చాలా పవర్ఫుల్ అంట కదా. అవును. అంటే ఇక్కడ పూజారులు కూడా పవర్ఫుల్లేనా? మీరేంటండి దేవుణ్ణి వదిలేసి పూజారి గురించి అడుగుతున్నారు? అందరు పూజారుల గురించి నాకెందుకండి, మనకు పూజ చేసిన పూజారి గురించే నా టెన్షన్ అంతా. రండి, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే మీకు టికెట్ తెస్తాను. పర్లేదు, నేను తీసుకుంటాను. ముందు మీరు వెళ్ళి మీ ట్రైన్ టికెట్ తీసుకోండి. సరే అండి. మీరేమనుకోకపోతే ఒక మాట చెప్పనా? చెప్పండి. మీరు ఈ చీరలో చాలా అందంగా ఉన్నారు. నమస్తే సార్. ఏం సార్ మా చెల్లెమ్మ ఎక్కడ? ఇంకా లగ్గం చేసుకోండి. మూసుకొని రైల్వే స్టేషన్ పోనివే. సరే కూర్చోండి సార్, పోదాము. ఏం సార్ దేవుని దర్శనం బాగైందా? ఏం సార్ వెళ్ళేటప్పుడు మంచుకున్నారు, ఇప్పుడేమైంది సార్? లవ్ లో పడ్డావులే. పోనీవే. ఈ ముఖం చూస్తేనే తెలుస్తుంది సార్, ఇంతమందిని చూడలే. ఈ ముసి నవ్వులు లవ్ లో పడ్డాను తప్ప ఎవ్వనికి రాదు.